తమిళనాడు రాజకీయాలు క్షణక్షణానికో మలుపు తీసుకుంటున్నాయి. చిన్నమ్మ దినకరన్ను పక్కన పెట్టి సాగించిన కలయిక చర్చలు బెడిసికొట్టినట్టు కనిపిస్తున్నాయి. ప్రధానంగా సీఎం పళనిస్వామి టార్గెట్ గా పన్నీర్ వర్గం విమర్శలు గుప్పిస్తూ ఉండటంతో పొత్తుపై సందిగ్ధత కొనసాగుతోంది. తమకు సీఎం, డిప్యూటీ సీఎం పదవులు అక్కర్లేదంటున్న పన్నీర్ వర్గ నేతలు అమ్మ మృతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. పొత్తు చర్చలు జోరుగా సాగుతున్నాయన్న టైంలో పన్నీర్ వర్గం నేత మున్నుస్వామి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తాము ఎటువంటి డిమాండ్లు పెట్టకుండానే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎంపీ తంబిదురై, మంత్రి జయకుమార్లు పరిపక్వత లేని నేతలుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మున్నుస్వామి. வேறு எந்த கோரிக்கை முன்வைக்கவில்லை. இந்த இரண்டு கோரிக்கை தவிர இந்த இரண்டு கோரிக்கை நிறைவேற்ற வேண்டும் என்று நாங்கள் கேட்கிறோம். இதற்கு இடையில் இதை வைத்துக் கொண்டு இதை எப்படியாவது இவர்களிடத்திலே இருந்து நாம் வெளியேற வேண்டும் என்பதற்காக இன்று இருக்கின்ற முதலமைச்சர் எடப்பாடி பழனிசாமி அவர்கள் இப்பொழுது அவர் யாரால் முதலமைச்சராக இருக்கிறார்? திருமதி சசிகலாவினுடைய தயவால் முதலமைச்சராக இருக்கிறார். கூவத்தூரில் இருக்கின்ற 122 சட்டமன்ற உறுப்பினர்கள் சசிகலாவினுடைய மிரட்டலின் காரணமாக அவர் விரல் காட்டியவரை முதலமைச்சராக்கி இருக்கிறார்கள். ஆக அவர் உண்மையான அதிமுகவினுடைய முதலமைச்சராக இல்லை. శశికళ, దినకరన్లు పార్టీ నుండి బయటకు పంపేశామని చెప్పుకుంటున్నా అధికారికంగా ఎటువంటి చర్యలు తీసుకోలేదని పన్నీర్ వర్గం ఆరోపిస్తోంది. అన్నాడీఎంకే పార్టీ నుండి శశికళ కుటుంబాన్ని దూరంగా ఉంచాలంటున్నారు. అంతేకాదు, శశికళ పార్టీ జనరల్ సెక్రటరీగా, దినకరన్ పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా ఈసీకి ఇచ్చిన అఫిడవిట్ ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు పన్నీర్ వర్గ నేతలు. పన్నీర్ సెల్వం ప్రజానాయకుడని, పళనిస్వామి శశికళ కుటుంబానికి సీఎం అంటూ అన్నారు మునుస్వామి. తంబిదురై, మంత్రి జయకుమార్లు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ మండిపడుతున్నారు. మొత్తానికి ఇప్పుడు పన్నీర్ వర్గం కమెంట్స్ తో విలీనం చర్చల్లో కొత్త ట్విస్ట్ వచ్చింది. పళనిస్వామితో ఇదంతా శశికళే వెనకుండి నడిపిస్తున్నారా అన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మురళి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మురళి, ఇదంతా శశికళే వెనకుండి చేయిస్తున్నారని పన్నీర్ వర్గం ఆరోపిస్తోంది. మరి ఈ పొత్తు చర్చల్లో లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? సో మొత్తం మీద ఇవాళ చర్చలు రెండు వర్గాల్లో కూడా వేర్వేరుగా భేటీలు జరుగుతున్నాయి. ఇరు వర్గాలకు సంబంధించినటువంటి నేతలు ఒకటిగా రాబోతున్నారు. ఒకటైన తర్వాత చర్చలు జరుగుతాయి. చర్చల్లో ఒక కీలక ప్రకటన రాబోతుందని అందరూ ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఒకసారిగా పన్నీర్ సెల్వం వర్గం నేతలు ట్విస్ట్ ఇచ్చారు. బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ ప్రకటన అనేది భేటీకి సంబంధించి, విలీనానికి సంబంధించి ఉంటుందని అందరూ కూడా భావించినప్పటికీ ఒక్కసారిగా ఓపీఎస్ వర్గం పళనిస్వామి వర్గంపై ఫైర్ అవుతూ చేసినటువంటి వ్యాఖ్యలు ఒక్కసారిగా దుమారం రేపై ఇదొక కొత్త ట్విస్ట్ అనే చెప్పాలి. సో ఇవాళ రేపు మరొక 2 రోజుల్లోనే వివాదం అంతా కూడా సమసిపోతుంది. రెండు వర్గాలు కూడా కలిసి విలీనం కాబోతాయి. ఆ తర్వాత కొత్త ముఖ్యమంత్రి ఉంటారా, లేకపోతే ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ప్రస్తుతం పళనిస్వామి కొనసాగుతారనేది అందరూ కూడా చర్చిస్తున్నటువంటి తరుణంలో ఒకసారిగా చర్చలు అనేటివి ఎంత మేరకు ఉంటాయో కూడా తెలియనటువంటి ఒక అనుమానంగా మిగిలిపోయేటువంటి ఒక వ్యాఖ్యలు అనేటివి ఇప్పుడు కొద్దిసేపటి క్రితం కేపీ మునుస్వామి చేశారు. ఎవరైతే ముందు నుంచి కూడా మేము కోరుతున్నది ఒకటే, పన్నీర్ సెల్వం అమ్మ ఆశయాల కోసం, అమ్మ ఆత్మ శాంతి కోసం మాత్రమే ధర్మ పోరాటం చేస్తుంటే మేము మొదటి నుంచి కూడా రెండు డిమాండ్లు ప్రధానంగా ఓపీఎస్ వర్గం నుంచి పన్నీర్ సెల్వం అంటే పళనిస్వామి ప్రభుత్వానికి ఉంచినటువంటి పరిస్థితి. అది ఒకటి, అమ్మ మరణంపై సిబిఐ విచారణ జరిపించాలి. మరొకటి, శశికళ కుటుంబాన్ని పార్టీ నుంచి దూరం చేయాలి. మొదటిది చేశామని ప్రకటించినప్పటికీ దానికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు, ఆదేశాలు అందలేదు. అలాగే ఈసీకి ఇచ్చినటువంటి జనరల్ సెక్రటరీ, అలాగే డిప్యూటీ జనరల్ సెక్రటరీ అఫిడవిట్ ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాలి, వారిద్దరి చేత రాజీనామా చేయించాలి. సో ఇవేవి కూడా జరగలేదు కాబట్టి కొంత మాకు అనుమానంగా ఉంది. శశికళ వెనకుండి ఇదంతా నడిపిస్తుంది అన్నటువంటి అనుమానం కూడా మాకుంది. కాబట్టి దీన్ని నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రభుత్వం కూడా సిబిఐ విచారణకు ఒక సిఫార్సు చేయాల్సిన అవసరం కూడా ఉంది తప్ప మేము సీఎం పదవి కోరలేదు, అలాగే పార్టీ చీఫ్ పదవిని కూడా కోరలేదు, డిప్యూటీ సీఎం అసలే కోరలేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది నేతలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. తంబిదురై అలాగే జయకుమార్ మంత్రి వీరిద్దరూ ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావట్లేదు. మేము కోరినటువంటి కోరికలను కోరినట్లుగా అది కుదరదని వారి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబని వారు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో మొత్తానికి 2 రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందనుకుంటే కొత్త ట్విస్ట్
వచ్చి పడింది. ఇప్పుడు ఏం జరగబోతుందో నేతలందరూ కూడా ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. అన్నా డిఎంకేలోని రెండు వర్గాలు కూడా కలిస్తే సమస్య పరిష్కారం అవుతుంది అనుకున్నారు. ఇప్పటికీ కూడాను ఒకవేళ పన్నీర్ సెల్వం వర్గం ఇప్పటికీ చెప్తోంది పళనిస్వామి వర్గానికి సంబంధించినటువంటి నేతలు చర్చలకు వస్తే కనుక మేము సిద్ధంగా ఉన్నాం, మా అంతటా మేము చర్చలకు వెళ్ళేటువంటి ప్రసక్తే లేదు. సో ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే పార్టీ క్యాడర్ దాదాపు కూడా పన్నీర్ సెల్వం వెంట ఉంది. ఎమ్మెల్యేలు మాత్రమే ఇప్పటికీ పళనిస్వామి వెంట ఉన్నారు. పార్టీ క్యాడర్ అనేది ఇప్పుడు చాలా కీలకమైనటువంటి అంశం. పార్టీ గుర్తు సొంతం చేసుకోవాలంటే ఖచ్చితంగా పార్టీ క్యాడర్ ఎవరి వైపు ఉన్నారనేది కీలకంగా ఈసీ చూసేటువంటి పరిస్థితి. ఒకవేళ జీఎస్ ఎన్నికల కంటే ప్రధాన కార్యదర్శి ఎన్నిక జరిగితే కనుక ఒకవేళ పన్నీర్ సెల్వం వర్గం పోటీ చేస్తే ఈ వర్గానికి చెందిన వారు ప్రధాన కార్యదర్శి అయితే కనుక పార్టీ గుర్తు అనేది ఖచ్చితంగా పన్నీర్ సెల్వం వర్గానికి వస్తుంది. అప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడాను అది పార్టీ గుర్తు మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేలుగా కాదు విప్పు జారీ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు బంతి మా కోర్టులోకే వస్తుందన్నటువంటి ఒక ధీమాలో పన్నీర్ సెల్వం వర్గం ఉంది. కానీ సీఎం పదవిని వదులుకోవడానికి పళనిస్వామి ఏమాత్రం కూడా ఇష్టపడడం లేదు. ఆ ఒక్క డిమాండ్ తప్ప వేరే ఏ డిమాండ్కైనా సరే ఓకే అని చెప్తున్నటువంటి ఆ నేతలు చర్చలకు కూడా అందుకే 2 రోజులుగా కూడా ఆలస్యం జరుగుతున్నట్టు తెలుస్తోంది. రైట్ మురళి.